రైట్ ఇక హైదరాబాద్లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే. అనిల్, ఏదైతే ఇటు అమీర్పేటలోని మెయిన్ రోడ్డు మైత్రివనం సమీపంలో అగ్ని ప్రమాదం అయితే జరిగింది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణం, ఈ షాప్ లో ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. దీనికి సంబంధించి 12 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టయితే అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రధాన రహదారి కావడంతో పాటు మెట్రో పిల్లర్ నెంబర్ 1043కి ఆపోజిట్ లో ఈ షాప్ అయితే ఉంటుంది. ఒకసారిగా అగ్ని ప్రమాదం చేయడంతో పాటు పెద్ద ఎత్తున పొగ మొత్తం కూడా బయటికి రావడంతో మొత్తం స్థానికులంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని షాపులు కూడా ఒకదాని పక్కన ఒకటి ఉండడంతో మంటలు అనేవి చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ పక్కకి అంటే ఏదైతే షాప్ బట్టల షాప్ ఉందో దీని పక్కనే ఆశా మెస్ అని చాలా ఫేమస్ మెస్ ఉంది. ఆ మెస్ కూడా ఈ అగ్నికిరణాలు అయితే వ్యాపించడం జరిగింది. దాంతో పక్కనే ఉన్న వాళ్ళందరినీ కూడా అంటే ఎవరైతే తినడానికి వచ్చిన కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటకైతే పంపించడం జరిగింది. దాదాపుగా ఈ ప్రాంతంలోనే 10 నుంచి 15 బట్టల షాప్స్ ఉన్నాయి కాబట్టి వేగంగా మంటలు విస్తరించే అవకాశం ఉండడంతో హైడ్రా సిబ్బంది రంగంలో దిగడం జరిగింది. అందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపు 4 ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చారు. ఆ ఫైర్ ఇంజన్ల ద్వారా ఎక్కడికెక్కడ మంటలను ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడం, వేగంగా విస్తరిస్తుండడంతో ఈ మంటల్ని అదుపు చేయడం అనేది ఇటు ఫైర్ సిబ్బంది కూడా ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఇటు హైడ్రా సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 4 ఫైర్ ఇంజన్ల ద్వారా కూడా ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇటు అమీర్పేట్ అలాగే మైత్రివనం ఈ రెండు కూడా ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే దాదాపు ఒక నెల కిందటే భారీ అగ్ని ప్రమాదం మైత్రివనం వద్ద జరిగింది. దాదాపుగా లోపల 80 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ఆ మంటలను అదుపులోకి తీసుకురావడంతో వాళ్ళంతా కూడా రెస్క్యూ కాబడ్డారు. అదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రం ఒకసారిగా ఈ మంటలు రావడం, దీంతో ఇది మైత్రివనం, ఇది అమీర్పేట, ఇక్కడ మొత్తం కూడా బట్టల షాప్స్ ఉంటాయి. బట్టల షాప్స్ కాబట్టి వేగంగా మంటలు అనేవి ఒక షాప్ నుంచి ఇంకో షాప్ కి చాలా వేగంగా విస్తరించే అవకాశం ఉంటుంది. వీటి పక్కనే నర్సింగ్ బట్టల దుకాణం కావచ్చు, ఇలాంటి చాలా ఫేమస్ దుకాణాలన్నీ కూడా ఇదే రోలో ఉన్నాయి. కాబట్టి మంటల తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంది. మరోవైపు ప్రయాణికులు రెగ్యులర్ గా ప్రయాణించే వే కావడంతో ఆల్టర్నేటివ్ వైపు అయితే ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు అయితే దృష్టి సారించడం జరిగింది. మొత్తం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఈ ఫైర్ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుని మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా మంటలు అయితే ఇంకా పూర్తి స్థాయి అదుపులోకి రాలేదు. దాదాపు ఇంకొక అరగంట నుంచి 45 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నట్టయితే సమాచారం అయితే అందుతోంది. అనిల్, ఆర్కే, ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా గతంలో చాలా ఘటనలు హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. అంటే ఈ ఘటనలు చోటు చేసుకున్న టైంలోనే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి హడావిడి చేయడం, మళ్ళీ తర్వాత ఘటనల్లో పునరావృతం కావడం, ఆస్తి నష్టం జరగడం, ప్రాణ నష్టం జరగడం ఇలా తరచూ జరుగుతూనే ఉంటుంది హైదరాబాద్లో పలు చోట్ల. ఏంటి దీనికి ఎలా కట్టడి చేస్తే బాగుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అసలు ఇది నిత్యకృతం అయ్యే అవకాశాలు కూడా కనిపించే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది, అసలు ఎట్లా? అదే ఇటీవలే దీనికి సంబంధించి కూడా హైడ్రా కమిషన్ అంటే మైత్రివనంలో ఘటన జరిగిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వెళ్ళడం జరిగింది. అసలు ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది, ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా ఆయన స్వయంగా వెళ్ళి మైత్రివనంలో చూడడం జరిగింది. అలాగే అమీర్పేట్ పరిసర ప్రాంతాలు కూడా తిరగడం జరిగింది. ఎందుకంటే ఈ షాప్స్ అన్ని కూడా ఒకదాని పక్కనే ఒకటి అటాచ్ అయి ఉంటాయి. కనీసం కొంత స్పేస్ అనేది కూడా ఎక్కడా కూడా మనకి షాపుల మధ్య కనిపించదు. దీంతోనే ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా కూడా ప్రాణ నష్టం కావచ్చు, లేకపోతే ఆస్తి నష్టం కావచ్చు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రస్తుతం ఈ రోజు జరిగింది కూడా అదే అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ బట్టల దుకాణంలో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని జరిగిన వెంటనే ఒక షాప్ నుంచి ఇంకో షాప్ కి వెంటనే వేగంగా అంటుకుంటూ వెళ్తున్నాయి. గతంలో ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే ఈ వరుసగా కూడా షాప్స్ మధ్య కొంత కూడా గ్యాప్ లేకపోవడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగితే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనే ఒక రిపోర్ట్ ని కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే ఒక రిపోర్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అన్ని కూడా బుట్టదాఖలయ్యి ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎప్పటిలాగే ఆ ప్రమాదం జరిగినప్పుడు కొంత హడావిడి చేయడం, ఆ తర్వాత యథావిధిగా నార్మల్ అయిపోవడం అనేది ప్రతి సందర్భంలోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఆ రిపోర్ట్ ని యథావిధిగా పాటించుంటే మాత్రం కొంత ఇలాంటి ప్రమాదాలు రెగ్యులర్ గా జరగకుండా కొంత కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనేది చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఈ ప్రాంతం అయితే షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా అయితే భావిస్తున్నారు. కానీ కొద్దిసేపు తర్వాత అంటే మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా కూడా రెగ్యులర్ గా ఇటు మైత్రివనం, అమీర్పేట అనేది
మొత్తం 2 సిటీల్ని కలిపి అత్యంత కీలకమైన ప్రాంతం. ఏ వెహికల్ ఎటు నుంచి వెళ్లాలన్నా కూడా అంటే ఇటు పంజాగుట్ట కావచ్చు, ప్రధాన సిటీలోకి వెళ్ళాలంటే ఇదే ప్రధాన ఏరియా కావడంతో పాటు ఇక్కడ రోడ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో మొత్తం కూడా ట్రాఫిక్ స్తంభించడం ఇలాంటి రెగ్యులర్ గా కూడా జరుగుతున్న పరిస్థితులు మనం అయితే రెగ్యులర్ గా కూడా చూస్తుంటాం. ఇప్పుడు ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా వాటర్ ట్యాంకర్లను తీసుకొచ్చి వాటి ద్వారా కూడా వీలైన త్వరగా కూడా ఈ నీటికి సంబంధించిన సరఫరా అనేది ఫైర్ ఇంజన్లు మొత్తం కూడా నీళ్లు అయిపోతున్న పరిస్థితి. దీంతో ప్రత్యేకంగా జలమండలికి సంబంధించిన వాటర్ ట్యాంకర్లను తీసుకొచ్చి వాటి ద్వారా కూడా వీలైన త్వరగా కూడా అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా నష్ట తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రాణ నష్టానికి సంబంధించి అధికారుల నుంచి ఇంకా సమాచారం అయితే ఇంకా బయటకైతే రాలేదు. ఇంకొక అరగంటలో దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.